హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ అయితే శుభవార్తను అందించిందండి. సో దానికి సంబంధించిన మనము పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ముందుగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జూలై 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వం మొదటి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో రాబోయే బడ్జెట్ పైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పన్ను చెల్లింపుదారులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి. ముఖ్యంగా రైలు టికెట్లపై గతంలో తమకు అందుబాటులో ఉన్న రాయితీలను పునరుద్ధరిస్తామని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సిటిజన్లంతా కూడా ఇప్పుడు సో ఏదైతే ప్రతి బడ్జెట్ సమావేశానికి ముందు ఈ అంశం తెర మీదకు వస్తుంది. కోవిడ్కి ముందు సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై రాయితీ పొందేవారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై రాయితీ రద్దు చేశారండి. కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 2020 మార్చి 20న రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్లు రైల్లో ఛార్జీల్లో రాయితీలను రద్దు చేసిందండి. అంతకుముందు దేశంలోని పురుష సీనియర్ సిటిజన్లను, మహిళా సీనియర్ సిటిజన్ల రైలు టికెట్లపై అయితే భారీ రాయితీ లభించేది. ఈ విధంగా మొత్తానికైతే టికెట్లపై భారీ రాయితీ లభించేది. అప్పుడు మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్లపై మహిళలైతే 50% రాయితీ లభించగా, పురుషులు ట్రాన్స్జెండర్ల సీనియర్ సిటిజన్లు అయినట్లయితే 40% రాయితీ ఉండేది. రాజధాని, శతాబ్ది సేవలతో అన్ని ఎక్స్ప్రెస్ మెయిల్స్ రైల్స్కి కూడా ఈ తగ్గింపు వర్తించేది. కానీ రాయితీ రద్దయినప్పటి నుంచి సీనియర్ సిటిజన్లు రైలు ప్రయాణాలకు ఇతర ప్రయాణికులతో సమానంగా పూర్తి ఛార్జీ అయితే వసూలు చేస్తుంది రైల్వే శాఖ. ఈ నిబంధనల ప్రకారం పురుషులు, లింగ మార్పిడి వ్యక్తులకు 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు వ్యక్తులు, మహిళలు 58 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు సీనియర్ సిటిజన్లుగా అర్హులవుతారు. సో రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని నిలిపివేయడం వల్ల రైల్వే శాఖ భారీగా లాభాలను ఆర్జించింది. ఒక రిపోర్టు ప్రకారం ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 మధ్య రైల్వే శాఖలో సుమారు 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు రాయితీ కోల్పోగా, దానిపై రైల్వే శాఖ అదనంగా 5,800 కోట్ల ఆదాయాన్ని అయితే ఆర్జించింది. ఇందులో సబ్సిడీ ముగిసే సమయానికి 2,242 కోట్లు అదనంగా వచ్చాయి. అయితే గతంలోనే సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రశ్నలు పార్లమెంటు ఉభయ సభలతో సహా వివిధ వేదికలపై ప్రతిపక్షాలు లేవనెత్తగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చాలాసార్లు సమాధానాన్ని అయితే దాటవేశారు. పైగా ప్రయాణికులకు గమ్యస్థానానికి బహిరంగ మార్కెట్లో టికెట్ ధర ₹100 అయితే రైల్వే కేవలం ₹45 మాత్రమే రైల్వే శాఖ వసూలు చేస్తుందని, దాన్ని బట్టి చూస్తే ప్రతి రైలు ప్రయాణికుడికి రైల్వే ఛార్జీలపై 55% రాయితీని లభిస్తుందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. సో మరి చూడాలండి. సో ఈ విధంగా బడ్జెట్లో ఏదైతే మునుపటి సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉందో అది మళ్ళీ ప్రకటిస్తారనైతే కూడా సీనియర్ సిటిజన్లు అంతా కూడా, అలాగే సీనియర్ సిటిజన్ మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.